నమస్తే, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి, ఎంత చేస్తే బాగుంటుంది, అసలు నిజంగా ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో లాభాలు ఉంటాయా, నష్టపోతామా అని ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటూనే ఉంటాయండి. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం మాత్రం చాలామందికి ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ లేకుండానే వెళ్ళిపోతుంటే చేసేస్తుంటారు. దానివల్ల నిజంగానే నష్టపోతూ ఉంటారు. సో ఇదంతా ఒక గ్యామ్లింగ్ గేమ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ దాని గురించి మాత్రం డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు ఈరోజు సాయి కిరణ్ గారు. నమస్కారం సాయి కిరణ్ గారు. నమస్కారం అండి. సో స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కామన్గా ఉండే డౌట్. ఎలా వెళ్ళాలి, అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా వెళ్ళాలి? స్టాక్ మార్కెట్లో మీకు ఒక్క షేర్ 1 రూపీ నుంచి ఒక్క షేర్ 80,000 వరకు ఉంది. మీరు పెనీ స్టాక్ చూసుకుంటే 1 to 2 రూపీస్ ఉంది. ఎంఆర్ఎఫ్ ఒక్క షేర్ ప్రైస్ వచ్చేసి 80,000 ఉంది. సో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది మీ బడ్జెట్ బట్టి. మీరు టాటా మోటార్స్ 400 షేర్స్ తీసుకోవచ్చు, లేదంటే ఇచ్చర్ మోటార్స్ 3000 షేర్ కూడా తీసుకోవచ్చు. సో కానీ ఆ షేర్ తీసుకునే ముందు ఆ షేర్ అంటే ఆ కంపెనీ ఫ్యూచర్లో గ్రో అవుతుందా లేదా అనేది మనం కొంచెం అనాలిసిస్ చేసి తీసుకోవాలి. అంటే ఫండమెంటల్ అనాలిసిస్. ఇప్పుడు బేసిక్ గేమ్ చూస్తాము. లాస్ట్ క్వార్టర్ అంటే లాస్ట్ సంవత్సరంతో లేదంటే లాస్ట్ క్వార్టర్ లేదా ఇయర్ తోటి ప్రాఫిట్స్ అనేవి పెరుగుతున్నాయా లేదా చూస్తాం. సో ఇప్పుడు ప్రాఫిట్స్ పెరిగినాయి అనుకోండి, లాస్ట్ టైం నుంచి ఇప్పుడు ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కదా, సో ఫ్యూచర్లో కూడా పెరిగే ఛాన్స్ ఉంది కదా. సో ఇట్లా కంపెనీ ఫండమెంటల్స్ కానీ లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ ఏం మాట్లాడుతుందని కానీ, ఆ సెక్టర్ ట్రెండింగ్లో ఉందా లేదా అని కానీ, లేకపోతే కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ లేకపోతే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏమిస్తుంది, డైవర్సిఫై ఉంటుందా లేదా అని చాలా ఎక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా ఎలా ఎంక్వైరీ చేసుకోవాలి మరి మనం? అన్నీ మీకు ఎన్ఎస్సి సైట్లో దొరుకుతుంది. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని సైట్ ఉంటుంది. దీంట్లో కంపెనీ బోనస్ కానీ స్ప్లిట్ కానీ లేదంటే రిజల్ట్స్ డిక్లేర్ చేసినా సరే, అలా కాదంటే మీకు న్యూస్ ప్లాట్ఫామ్స్ మనీ కంట్రోల్ కానీ మెంట్ కానీ లేదంటే ట్విట్టర్, ఎందుకంటే ఇప్పుడు ఫాస్టెస్ట్ న్యూస్ సోర్స్ ట్విట్టర్. వన్స్ మీకు ఏదైనా న్యూస్ అండ్ ఏదైనా రిజల్ట్స్ ట్విట్టర్లో వచ్చిన తర్వాతనే ఏదైనా న్యూస్ ప్లాట్ఫామ్స్ ఆర్ న్యూస్లోకి వస్తుంది. సో ఇలాంటి సోర్సెస్ అనేవి మనకు చాలా ఉన్నాయి. సో ఈ సోర్సెస్ని ఫాలో అయ్యి మనం కొంచెం రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మనకి లాంగ్ టర్మ్లో అనేది ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే అసలు ఏంటి అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్. అది డౌట్ కాదు, అందులో నిజంగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా అనేసి ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్ చేయాలి, స్టార్టింగ్ ఎంత చేస్తే బాగుంటుంది? చాలా వరకు 1 రూపీ 2 రూపీస్ కూడా చేయొచ్చు అని చెప్పేసి కామన్గా అందరు చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజంగా నిజమైన? 1 రూపీ 2 రూపీ 3 రూపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెనీ స్టాక్స్. పెనీ స్టాక్స్ అంటే ఏదైనా కంపెనీ వాళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి లెస్ దెన్ 100 crore ఉంటాయి. అంటే ఆ కంపెనీ మొత్తం విలువ 100 కోట్ల కంటే తక్కువ ఉంటే దాన్ని మనం పెనీ స్టాక్స్ అంటాం. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఇన్వెస్ట్ చేయడం కంప్లీట్లీ రిస్క్. ఎందుకంటే అనుకుందాం ఒక 100 crore కంపెనీ ఉంది, నా దగ్గర ఒక 10 కోట్లు ఉంది, నా అలాగే ఇంకో 4-5 ఉన్నారు. సో నేను ఏం చేస్తా, ఆ కంపెనీ షేర్లని హ్యూజ్గా కొనేస్తా. సో అలా హ్యూజ్లో కొనడం వల్ల ఏమైపోతుందంటే ఆ షేర్ ప్రైస్ 1 రూపీది కాస్త 2 రూపీ 3 రూపీ 4 రూపీ 5 రూపీస్ పెరిగిపోతుంది. సో ఇంత పెరిగింది కదా, ఇంకో 1 to 2 రూపీస్ పెరగదా అని చెప్పి ఇంకొంతమంది అంటే నాలాంటి కాకుండా వేరే వాళ్ళు నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు కదా, సో 4-5 రూపీస్ ఉంది, 4-5 రూపీస్కి వెళ్ళింది కదా 1 రూపీది, 6-7కి పోదా అని కొంటారు. సో కొనడం వల్ల ఏమైపోతుందంటే ఆ 1 రూపీ షేర్ కాస్త 10 రూపీస్కి పోతుంది. అప్పుడు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బల్క్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో ఒకటేసారి ఆ షేర్స్ని సెల్ చేసేస్తారు. సెల్ చేసి ఏం చేస్తుంది అంటే సర్క్యూట్ కొడుతుంది. సర్క్యూట్ అంటే ఇప్పుడు ఏదైనా స్టాక్, పెనీ స్టాక్ కావని లేకపోతే లార్జ్ క్యాప్ స్టాక్ కావని ఏదైనా స్టాక్ కానీ మ్యాక్సిమం 20% డౌన్ అవుతుంది. ఆ పైకి వెళ్ళినా సరే 20% పైకి పోతుంది. ఒక్కసారి మనకి 20% డౌన్కి వెళ్ళింది అనుకోండి, ఇంకెవ్వరు కొనలేరు, ఎందుకంటే సర్క్యూట్ కొట్టింది. అది 20% పైకి వెళ్ళింది అనుకోండి, కొనే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు, సర్క్యూట్ కొట్టింది. సో ఒకటేసారి బల్క్లో సెల్ చేయడం వల్ల ఏమైపోతుందంటే మళ్ళీ 10 రూపీస్లో ఉండాల్సిన స్టాక్ కాస్త 8, 9, 7, 5, 2, 1 వచ్చేస్తుంది. ఎక్కడైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసారో అక్కడికి వచ్చేస్తుంది. వీళ్ళేంది 10 రూపీస్లో అమ్మేసారు. సో ఇక్కడ నష్టపోయింది ఎవరు? మనం, నార్మల్ పీపుల్. సో ఎప్పుడైనా ఈ పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం రిస్కీ. సో మనం బెటర్ ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, రిలయన్స్ కానీ, టీసీఎస్ కానీ, టాటా స్టీల్ కానీ, ఇవి లార్జ్ క్యాప్ కంపెనీస్. దీంట్లో ఏంటంటే పెనీ స్టాక్స్తో కంపేర్ చేస్తే రిస్క్ తక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అసలు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మన ఇండియాలో 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఎన్ఎస్సి, బిఎస్సి.
ఎన్ఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దీన్ని మనం నిఫ్టీ కూడా అంటాం. దీంట్లో ఏంటంటే టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. బీఎస్సీలో మోర్ దెన్ 1700 కంపెనీస్ ఉంటాయి. సో ఏవైతే కంపెనీస్ అన్నీ ఉన్నాయో ఇవి మార్కెట్లో వచ్చి లిస్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మీకు మనీ కావాలి, మీరు ఏం చేస్తారు? బ్యాంక్కి వెళ్తారు, లోన్ తీసుకుంటారు. ఇప్పుడు కంపెనీకే మనీ కావాలి, అదేం చేస్తుంది? నెంబర్ 1, బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవాలి. కానీ వాళ్ళు ఒక 10 లక్షలు తీసుకున్నారు అనుకోండి, 10 లక్షలకి 10 ఏళ్ళ తర్వాత 10 లక్షలు ఇంట్రెస్టే ఛార్జ్ చేస్తారు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ కంపెనీ వాటా అంటే అనుకుందాం ఒక కంపెనీ 100 crores ఉంది, సో వాళ్ళకి 10 కోట్లు కావాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీలో 10% స్టాక్, సో 100 కోట్ల కంపెనీ కదా, ఇందులో 10% స్టాక్ని మార్కెట్లో ఐపీఓ త్రూ రేజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఐపీఓ త్రూ రేజ్ చేసి నేను 10 కోట్ల విలువ గల షేర్లని షేర్ మార్కెట్లో సెల్ చేసి నేను మనీ రేజ్ చేసిన. సో ఇప్పుడు చాలా కంపెనీస్కి మనీ అనేది అవసరం ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళ ఓనర్స్ వాళ్ళ యొక్క వాటాను తగ్గించుకుంటారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళ కంపెనీని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఓన్లీ రెప్యుటేషన్, ఇలా మేము లిస్ట్ అవుతే ఇన్వెస్టర్స్ ఇంకా రీటైలర్స్ ఎఫ్ఐఎస్ వీళ్ళ కంట్లో పడతాం కదా అని వస్తారు. సో ఇలా చాలా రీజన్స్కి కంపెనీస్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి. సో ఇలా అన్ని కంపెనీస్ ఏవైతే లిస్ట్ అయినాయో టుగెదర్ మనం స్టాక్ మార్కెట్ అంటాం. దీనికి డాడీ వచ్చేసి సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో స్టాక్ మార్కెట్ ఉంది అంటే ఈ కంపెనీస్ ఉన్నాయి. సో స్టాక్ మార్కెట్ జీరో అయిపోతుంది, స్టాక్ మార్కెట్స్ పడిపోతుంది అనేది అవ్వదు. ఎందుకంటే ఇది ఒక కంపెనీ, 2 కంపెనీలు లేదా 100 కంపెనీలతో ఎస్టాబ్లిష్ అయింది కాదు. కొన్ని వేల కంపెనీస్ మొత్తం వాళ్ళ యొక్క వాటాని ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక స్టాక్ మార్కెట్ త్రూ సెల్ చేశారు. సో స్టాక్ మార్కెట్ 100% రిస్క్ అని అస్సలు అనుకోవద్దు. కాకపోతే ప్రాపర్ నాలెడ్జ్ లేనందువల్ల ఏమవుతుందంటే చిన్న కంపెనీస్లో కానీ లేకపోతే చాలా డెప్ట్ అంటే చాలా అప్పులున్న కంపెనీస్లో కానీ పెనీ స్టాక్స్, ఇందాక నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, ఈ స్టాక్స్లో పెట్టి మనీ పోడగొట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏం ఐడియాలజీ వస్తుందంటే ఈ స్టాక్ మార్కెట్ కూడా ఎగ్జాక్ట్లీ గ్యాంబ్లింగ్ లాగా అనుకుంటున్నారు. అయితే స్టాక్ మార్కెట్ జీరో అయ్యే ఛాన్స్ ఉంటుందా? నేను ఇందాక చెప్పినట్టే ఇప్పుడు స్టాక్ మార్కెట్ జీరో అవుతుంది అంటే ఆబ్వియస్లీ కొన్ని వేల కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొలాప్స్ అయిపోతుందని అర్థం. సో అవ్వదు కదా. ఇప్పుడు టాటా ఉంది, కొలాప్స్ అవుతుందా? రిలయన్స్, అదానీ, అల్ట్రాటెక్, అంబుజా, అలెన్సోల్, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో మన ఇండియాలో, ఇండియన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొలాప్స్ అయిపోయి జీరో అయిపోతేనే స్టాక్ మార్కెట్ జీరో అవుతుంది. లేదంటే అప్పటి వరకు స్టాక్ మార్కెట్ ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ జీరో అవుతుందా అంటే మై ఫైనల్ ఆన్సర్ అవ్వదు, అసలు అలా అయ్యే ఛాన్సే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా 2050 వరకు ఆల్మోస్ట్ చైనా ఎకానమీని క్రాస్ అవుతుంది అంటున్నారు. ఇందులో నిజంగా ఎంతవరకు నిజం ఉంది? ఇది 100% నిజం అని నా వ్యూతో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో మీరు చూసారు అనుకోండి, ఎంత కంట్రీస్ యూఎస్ కానీ యూకే కానీ ఏ కంపెనీస్ అయితే జీడిపి పోస్ట్ చేస్తుందో దానికంటే ఒక 0.5% మనం ఎక్కువ పోస్ట్ చేస్తున్నాం. ఇండియా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళ జీడిపి నెంబర్ వచ్చేసి నియర్ టు 8.2% ప్రొజెక్ట్ చేసింది. అది మిగతా అన్ని దేశాలతో పోలిస్తే హైయెస్ట్ జీడిపి ఎవర్. అంతేకాకుండా మీరు లాస్ట్ ఇయర్ తోటి లేదంటే దాని లాస్ట్ ఇయర్ తోటి స్టార్టప్స్ చూసుకున్నా సరే ఇండియాలో స్టార్టప్ యూనికార్న్స్ మోర్ దెన్ 40 to 45 అయినాయి. సో స్టార్టప్స్ అంటే ఏదైతే కంపెనీ వాటి వాల్యుయేషన్ మోర్ దెన్ $1 billion అవుతుందో దాన్ని మనం స్టార్టప్ కింద తీసుకొస్తాం. సో ఈ స్టార్టప్స్ కూడా పెరిగినాయి. అంతేకాకుండా ఇండియా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఇండియా అప్పు ఏదైతుందో అది లాస్ట్ ఇయర్తో చూసినా, దాని వెనకాల చూసినా, లేకపోతే 5 years బ్యాక్ చూసినా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా ఆబ్వియస్లీ పడుతూనే ఉంది. సో ఓవరాల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఏం చెప్తున్నాయంటే మనమనే కాదు, యూకే కానీ, యూఎస్ కానీ, బ్రిటన్ కానీ, జర్మనీ కానీ అన్ని దేశాలు ఏం చెప్తున్నాయంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. సో 100% అని చెప్పలేము, కానీ ఒకవేళ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక కొంచెం మోడిఫై అయితే మనకి 2050 కాదు కదా, 2040 or 45 కల్లానే చైనా ఎకానమీని క్రాస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫిఫ్త్ క్లాస్ కిడ్ బ్యాగ్లో అతనికి ఒక 30 books ఉన్నాయి. ఒక్కసారి నేను బ్యాగ్ వేసుకుంటే నేనే కింద పడిపోతున్నా. అన్ని బుక్స్ ఏందని చూస్తే మొత్తం థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆ బుక్స్లో అస్సలు లేదు. మీరు చూసుకుంటే దాంట్లో హిస్టరీ కానీ లేకపోతే జియోగ్రఫీ కానీ మొత్తం అవే ఉంటాయి, కానీ ప్రాక్టికల్ అంటే
ఫైనాన్షియల్ మోడలింగ్ కానీ, లేకపోతే ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ ఏదైనా కాలేజ్ మీకు కోడింగ్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ ప్రాక్టికల్గా చేసి చూపిస్తుందా? ఇట్లాంటి మనకి ఏవైతే ప్రాక్టికల్గా వర్క్ అయ్యేటివి స్కూల్ నుంచే మనం డెవలప్ చేస్తామో మన థింకింగ్, ఐడియాలజీ, మన మల్టిపుల్ టాస్కింగ్ స్కిల్స్ ఇవనేది పెరిగిపోతుంది. ఓన్లీ మనం థియరిటికల్ పార్ట్ బుక్లో ఉన్నదే చదివి అర్థం చేసుకోవాలంటే ఇక మనం స్టార్టప్స్ అని, గ్రోత్ అని వీటి గురించి మాట్లాడుకుని వేస్ట్. సో ఫస్ట్ మనం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, సెకండ్ ఈ స్టాక్ మార్కెట్ని గ్యాంబ్లింగ్ లాగా చూసే వాళ్ళని మారుస్తే మన ఎకానమీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా యూఎస్లో మోర్ దెన్ 40% పాపులేషన్ ఈ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇండియాలో ఆ నెంబర్ వచ్చేసి లెస్ దెన్ 5%. అంటే అర్థం చేసుకోండి. సో ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసే నెంబర్స్, లిటరసీ రేట్ కానీ, లేకపోతే ఫీమేల్ లిటరసీ రేట్ కానీ, మన జీడిపి గ్రోత్ కానీ, ప్రొజెక్షన్స్ కానీ మొత్తం A to Z ఏదైతుందో అది పాజిటివ్, అంటే ఎక్కువ వెళ్తుంది. సో నేనైతే 90 to 100% షూర్ అంటాను, ప్రొజెక్షన్స్ ప్రకారం 2050 లోపే మన ఇండియన్ ఎకానమీ చైనా ఎకానమీని క్రాస్ చేస్తుంది. వచ్చేసి లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు, అంటే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కోవిడ్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ లాక్డౌన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువుల నుండి మొదలు కార్ రేట్స్ వరకు చూసుకుంటే ప్రతి ఒక్కటి హైక్ అవుతూనే ఉన్నాయి. అవును, ఇండియానే కాదు మొత్తం గ్లోబ్లో ఏవైతే అన్ని కంట్రీస్ ఉన్నాయో అన్నిటి మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 year కింద ఆయిల్ ప్యాకెట్ 100-120 ఉండే, ఇప్పుడు అదే ఆయిల్ ప్యాకెట్ 200+ ఉంది. ఇలా ఆయిలే కాకుండా కార్ ప్రైజెస్ 4 times పెరిగినాయి. మనం వాడే నిత్యావసర సరుకులు, పప్పులు కానీ, ఉప్పులు కానీ మోర్ దెన్ 30-40% పెరిగిపోయినాయి. సో వీటి అన్నిటికీ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్ ఏం చెప్తుందంటే మనం చుట్టుపక్కల వాడే వస్తువులన్నీ ఎవ్రీ ఇయర్కి కొంత పర్సెంట్ పెరుగుతాయి. సో అది ఎంత పర్సెంటో చెప్తుంది. సో ఇప్పుడు కరెంట్లీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ వచ్చేసి 7%. అంటే ఒక 100 రూపీస్ వస్తువు మీరు కొనుక్కున్నారు, 1 year తర్వాత ఇదే 100 రూపీస్ వస్తువు వచ్చేసి 107 ఉంటుంది. సో ఈ 7% పెరిగింది కదా, దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇది ఎందుకు వచ్చిందంటే COVID-19 వల్ల వచ్చింది. COVID-19 వల్ల ఎందుకు వచ్చిందని అనుకోవచ్చు, చెప్తాను వినండి. COVID-19 అప్పుడు ఏమైపోయిందంటే పబ్లిక్ దగ్గర జాబ్స్ లేవంటే వాళ్ళ దగ్గర డబ్బులు కావాలి. సో అప్పుడు ఏం చేశారు, బ్యాంక్స్, ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ వాళ్ళనేది, అంటే ఆర్బీఐ చాలా చీపర్ రేట్స్కి బ్యాంక్ ఇచ్చారు. బ్యాంక్స్ ఎందుకంటే ఆర్బీఐ చాలా చీపర్ రేట్స్కి బ్యాంక్స్కి లోన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏమైంది, బ్యాంక్స్ మనకు చీపర్ రేట్కి లోన్ ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే చీపర్ రేట్కి వస్తుంది కదా, చాలా తక్కువ రేట్కి లోన్ వస్తుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు లోన్ తీసుకురు. అప్పుడు ఏమైపోయింది, 100 రూపీస్ ఒక వస్తువు ఉంది, 10 వస్తువులు ఉన్నాయి, కానీ అక్కడ 100 మంది ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, 100 మంది దగ్గర 100 రూపీస్ ఉంది. ఎందుకు, 100 మంది లోన్ తీసుకున్నారు తక్కువ రేట్కి వస్తుందని. ఇప్పుడు 100 మందికి అయితే ఈ ప్రోడక్ట్ని నేను ఇవ్వలేను కదా, నా దగ్గర 10 ప్రోడక్ట్లే ఉన్నాయి కదా. అప్పుడు నేనేం చేస్తా, ఈ 100 రూపాయలది కాస్త 110 రూపాయలు చేస్తా. అప్పుడు ఏమైంది, ప్రైస్ పెరిగితే 100 మందిలో ఏమైంది, ఇప్పుడు ఒక 50 మంది రెడీ ఉన్నారు. ఇప్పుడు నేను ఆ 110ది 120 చేస్తా. ఇప్పుడు 50 మందిలో ఒక 20 మెంబర్సే రెడీ ఉంటారు. సో ఇట్లా ఏమైందంటే ప్రైజెస్ని పెంచి అనేది ఇన్ఫ్లేషన్ నియర్ టు 30-year హైలో ఉంది. ఇప్పుడు యూఎస్లో కూడా సిపిఐ ఇన్ఫ్లేషన్ నియర్ టు 8.1%, అది నియర్ టు 40-year హై. సో ఈ ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయినందుకే ఇప్పుడు మనం కానీ లేకపోతే ఇతర దేశాలు కానీ ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో చాలా పెరిగి ఇన్ఫ్లేషన్ చాలా పైకి వెళ్ళిపోయింది. సో అందువల్లే మొత్తం అన్ని దేశాలు ఈ ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్ ఎఫెక్ట్తో బాధపడుతున్నారు. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, సో బ్యాంక్స్ చాలా చీపర్ రేట్కి మనకు లోన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆర్బీఐ రిపో రేట్లను పెంచుతుంది. అంటే ఇప్పుడు బ్యాంక్స్కి మనీ కావాలంటే ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటాం. ఇప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లను పెంచింది అనుకోండి, బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్లను పెంచుతుంది కదా. సో అప్పుడు చీప్గా వచ్చేది, సో అప్పుడు చీప్గా మనకి లోన్స్ వచ్చేది, ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్కి వస్తుంది. ఇప్పుడు అనుకుందాం ఒక బండి ఉంది, ఆ బండి వాల్యూ వచ్చేసి 1 lakh రూపీస్. ఇప్పుడు నేను లోన్ తీసుకుందాం అనుకుంటున్నా, నాకు మొత్తం 1,20,000 పడుతుంది. ఇప్పుడు బ్యాంక్స్ వల్ల ఏం చేసారు, ఇంట్రెస్ట్ రేట్లను పెంచిర్రు. సో అప్పుడు ఏమైంది, నా 1,20,000 బండి కాస్త 1,40,000 అయిపోయింది. సో 40,000 నాకు ఇంట్రెస్టే పడుతుంది. అప్పుడు నేను ఏమనుకుంటా, నెంబర్ 1 ఇంత ఇంట్రెస్ట్ పెట్టడం ఎందుకు, కమ్మున సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కుందాం. నెంబర్ 2 అవసరం ఆ బండి కొనడం, ఇప్పుడు వద్దు, పోస్ట్పోన్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమైంది, బయింగ్ అనేది తగ్గింది. సో ఎకనామీలో మొత్తం బయింగ్ అనేది తగ్గుతుంది. సో ఈ బండి విషయమే కాదు, మీరు వాడే గూడ్స్, సర్వీసెస్, బైక్స్ కానీ, కార్స్ కానీ ఏవైనా సరే ప్రైజెస్ పెరుగుతున్నాయి కదా. సో పెరుగుతున్నందుకు మీరు ఏమనుకుంటారు, అప్పుడు ఎందుకు కొనడం అనుకుంటారు. సో ఎకనామీలో బయింగ్ ఏమైతే తగ్గిపోతుంది. సో ఇప్పుడు డిమాండ్ లేకపోతే కార్ షోరూమ్లు కానీ, బైక్ షోరూమ్లు కానీ ఏవైనా కానీ వాళ్ళు అమ్మకుండా అయితే ఉండరు కదా.
ఏం చేస్తారు, వాళ్ళ ప్రైజెస్ని మళ్ళీ తగ్గిస్తారు. సో ఒకప్పుడు వాళ్ళే ప్రైజెస్ పెంచిన వాళ్ళు ఇప్పుడు డిమాండ్ లేదని చెప్పి ప్రైజెస్ తగ్గిస్తారు. సో ఇప్పుడు ప్రైజెస్ తగ్గించడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ధరలు తగ్గుతున్నాయి, అంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో మనకి ఇన్ఫ్లేషన్ రేట్ని కంట్రోల్ చేయడానికి సిఆర్ఆర్ రేట్స్ అని, ఎస్ఎల్ఆర్ రేట్స్ అని, రిపో రేట్స్ అని, ఐఎంఎఫ్ రేట్స్ అని ఇట్లా కొన్ని ఆర్బీఐ స్టెప్స్ తీసుకుంటుంది. సో ఈ స్టెప్స్ తోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ పైకి పోతే దాన్ని కంట్రోల్ చేయవచ్చు, లేదా కిందికి పోయిందనుకో దాన్ని మళ్ళీ మోడరేట్కి తీసుకురావచ్చు. దీనివల్ల ఇండియా మీద అయితే ఎఫెక్ట్ ఉంది, మరి ఇతర దేశాల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు మనకి మనీ కావాలంటే మనం బ్యాంక్కి వెళ్తాం, మన దగ్గర మనీ ఉంటే మనం మన బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం. సో నేను వాడేది ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడతారు. సో మన బ్యాంక్స్లో చాలా రకాల బ్యాంక్స్ ఉన్నాయి, మన మనీని డిపాజిట్ చేయడానికి కానీ తీసుకోవడానికి కానీ. ఇలాగే షేర్లు కొనడానికి కానీ ఆ షేర్లు అమ్మడానికి కానీ మనకి డిఫరెంట్ డీమార్ట్ అకౌంట్స్ ఉంటాయి. అది యాప్స్ లాగా అనమాట. సో మనకి జెరోదా, ఏంజల్ బ్రోకింగ్, అప్ స్టాక్, ధన్ అని చాలా యాప్స్ ఉంటాయి. సో ఈ యాప్స్ ఏంటంటే బ్రోకర్స్. మనం ఏది కొనాలన్నా ఏది అమ్మాలన్నా ఈ బ్రోకర్స్ నుంచి మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఇంటర్నేషనల్ షేర్స్కి వస్తే ఇప్పుడు ఇండియాలో ఏవైతే బ్రోకర్స్ ఉన్నారో జెరోదా, అప్ స్టాక్, ఇవి ఇండియన్ బ్రోకర్స్. సో ఇండియన్ షేర్స్ని మాత్రమే కొనగలుగుతాం. ఇప్పుడు ఏవైతే మనం ఇంటర్నేషనల్ షేర్స్ని కొందాం అనుకుంటున్నామో, ఇప్పుడు యాపిల్ కానీ, గూగుల్ కానీ, టెస్లా కానీ వీటిని కొందామంటే మనకు ఒక ఫారెక్స్ బ్రోకర్ ఉండాలి. సో ఆ ఫారెక్స్ బ్రోకర్తో మనం ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడు అది కంప్లీట్లీ మారబోతుంది. ఆర్బీఐ సెబీతో కలిపి ఒక న్యూ ఫామ్ ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి అనే దాన్ని లాంచ్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇండియన్ షేర్స్ని డైరెక్ట్గా కొనగలుగుతాం కదా. ఈ ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సిలు ఏంటంటే ఇంటర్నేషనల్ షేర్స్ని కూడా మనం కొనగలుగుతాం. ఇప్పుడు ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. సో స్టార్టింగ్లో దీంట్లో కొన్ని స్టాక్స్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, టెస్లా కానీ ఇలా పెద్ద పెద్ద షేర్స్ అనేది యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఏవైతే పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నాయో ఫస్ట్ ఈ యాప్ వాళ్ళకు వస్తుంది. ఒకవేళ టెస్టింగ్ స్టేజ్ ఫైనల్ అవుతే కనుక అప్పుడు అది మన లాంటి నార్మల్ పీపుల్కి వస్తుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్లో మనం కొనాలి అనుకుంటే, అంటే ఇంటర్నేషనల్ షేర్స్ కొనాలనుకుంటే మనం ఫారెక్స్ ట్రేడ్ అంటే ఫారెక్స్ బ్రోకర్ త్రూనే కొనాలి. సో ఫ్యూచర్లో అది మొత్తం మారబోతుంది. 2018లో 60 రూపీస్ ఉన్న డాలర్ రేట్ ఇప్పుడు 80 రూపీస్ ఉంది. దీనివల్ల నిజంగా ఇండియాకి ఎఫెక్ట్ ఉందా? దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఇండియా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆర్ ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఇదేందో మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇండియా ఇప్పటికీ కూడా లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. దీనివల్ల ఇండియాకి చాలా నెగిటివ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇండియా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంపోర్టర్, ఎక్స్పోర్టర్ కాదు. అంటే మనం బయట దేశాల నుంచి కొనుక్కునే వస్తువులు చాలా ఉన్నాయి, కానీ మనం వేరే దేశాలకి పంపిస్తున్న వస్తువులు చాలా తక్కువ ఉన్నాయి. దీనివల్ల ఏమైపోతుంది అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1000 రూపీస్ వర్త్ గూడ్స్ని ఇండియా నుంచి బయట దేశాలకు పంపిస్తున్నా, అండ్ 1200 వర్త్ గూడ్స్ని బయట దేశాల నుంచి ఇండియాకి తెచ్చుకుంటున్నా. సో ఇక్కడ ఏమైంది, నేను 1000 రూపీస్ బయట పంపిస్తే 1200 రూపీస్ నాకు వస్తుంది, అవునా? అంటే ఇక్కడ నేను 200 రూపీస్ లాస్ ఉన్నా. ఎందుకు? నేను బయట దగ్గర నుంచి తెచ్చుకుంటున్నా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఎక్స్పోర్ట్స్ అనేది ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ట్రేడ్ సర్ప్లస్ అంటాం. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం. ఎందుకంటే బయట దేశాల నుంచి మనం చాలా తీసుకుంటున్నాం అండ్ మనం పంపించే తక్కువ. సో ఇక్కడ ఏమైంది, ఇండియా లార్జెస్ట్ ఇంపోర్టర్, అంటే బయట దేశాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం. సో ఇక్కడ ముందు 3 years బ్యాక్ $1 ప్రకారం 63 రూపీస్ పే చేయాలి, కానీ ఇప్పుడు అదే $1 ప్రకారం 80 రూపీస్ పే చేయాలి. అంటే ఆ లెక్కతో చూసుకుంటే 3 yearsలో మనం $1కి 17 రూపీస్ అనేది పెంచి ఇస్తున్నాం మనం. అంటే అది నియర్లీ 30% పెరిగిందనమాట. సో మనం ఇక్కడ 17 కదా, $1కి ఏమవుతుందిలే అని అనుకుంటాం, కానీ ఇదే ట్రేడ్ డెఫిసిట్ $18 billion, $22 billion, $28 to $30 billion కూడా రీచ్ అవ్వచ్చు. 1 billion అంటే 7,500 crores, అంటే 20 billion అంటే 1,50,000 కోట్లు. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల నిజంగా ఇండియాలో స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుందా? ఎస్, పడుతుంది, కానీ అది ఓన్లీ షార్ట్ టర్మ్ వర్కే. ఇప్పుడు 3 years బ్యాక్ మనకి చైనా ఇంకా ఇండియా గొడవలు అయినాయి. ఒక 6 to 8 months బ్యాక్ రష్యా యుక్రెయిన్ వార్ అయింది. సేమ్ ఇదే రష్యా యుక్రెయిన్ వార్ మనకి 2014-15లో కూడా అయింది. ఎప్పుడైనా సరే మనకి జియో పొలిటికల్ ఇష్యూస్ ఆర్ జియో పొలిటికల్ వార్స్ వస్తే స్టాక్ మార్కెట్స్ ఇమీడియట్లీ రియాక్ట్ అవుతాయి. సో మన స్టాక్ మార్కెట్స్ అనే కాదు, ఇండియన్, యూఎస్, రష్యన్ మొత్తం అన్ని స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి. ఎందుకు? వార్ అవుతే నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. ఎవరు ఏ క్రిటికల్ డెసిషన్ తీసుకున్నా సరే
ఎంటైర్ ఎకానమీ మొత్తం గ్లోబల్ ఎకానమీ రియాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే వార్ అనే సిచ్యువేషన్ వస్తే స్టాక్ మార్కెట్స్ పడతాయి. సో ఇలా పడుతుంది కదా అని మనం కొనడం ఆపేయొద్దు. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడైనా వార్స్ అప్పుడు బై ఆన్ డిప్స్. సో మనకి రష్యా యుక్రెయిన్ వార్ అప్పుడు ఎంతైతే స్టాక్ మార్కెట్స్ పడ్డాయో అంతే స్పీడ్లో ఎంతైతే రికవర్ అయినాయో అది పడ్డదానికంటే ఎక్కువ. అంటే ఒక 1000 పాయింట్స్ పడ్డదనుకోండి, ఆ 1000 పాయింట్స్ రికవర్ అయ్యి ఇంకో 500 పాయింట్స్ ర్యాలీ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే వార్స్ వస్తే స్టాక్ మార్కెట్లో డిప్స్ అనేది కామన్. అండ్ అంతేకాకుండా క్రూడ్ ఆయిల్, ఇప్పుడు రష్యా వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. అంటే క్రూడ్ ఆయిల్ని సప్లై చేస్తుంది. ఇప్పుడు ఇతర దేశాలన్నీ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకోవద్దు అనుకుంటున్నారు, కానీ ఇండియా తీసుకుంటుంది. దట్ టు నియర్లీ 20 to 30% డిస్కౌంట్లో మనకి క్రూడ్ ఆయిల్ వస్తుంది. సో దీనివల్ల నెగిటివ్ ఫ్యాక్టర్స్ లాంగ్ టర్మ్ అంటూ ఏం లేవు. కొన్ని కంపెనీస్ లైక్ ఏవైతే రష్యా అండ్ యుక్రెయిన్ ఈ దేశాలలో వాళ్ళ బిజినెసెస్ చేస్తున్నారో, లేకపోతే ఫ్యూచర్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కంపెనీస్కి, వాటికి ఇది నెగిటివ్. కానీ ఎంటైర్ గ్లోబల్ ప్రకారంగా చూసుకున్నా, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్రకారంగా చూసుకున్నా సరే ఇది పాజిటివే. మనం అంత టెన్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని తెలుసుకునేటప్పుడు మీరు ఇందాక డిస్కస్ చేసినప్పుడు చెప్పారు ట్విట్టర్ స్పేస్ అని చెప్పి ఉంది, అందులో మీరు పూర్తి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు అనేసి. ఇందాక మనం ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని తగ్గించాలంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలని. కానీ ఈ ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే మన ఇండియన్ ఎకానమీ స్లో అవుతుంది. ఆల్రెడీ మన యూఎస్ ఫెడ్ కానీ లేకపోతే ఆర్బీఐ కానీ మోర్ దెన్ 3 to 4 times ఇంట్రెస్ట్ రేట్స్ అంటే రిపో రేట్స్ని పెంచింది. సో ఇది మన ఎకానమీ ఎంత తొందరగా స్లో అవుతుందా లేకపోతే చాలా స్లో అవుతుందా అనేది మనకు క్లారిటీ లేదు. ఇప్పుడైతే మొత్తం స్టేబుల్ ఉంది, కానీ ఈ ఇంపాక్ట్ కొన్నిసార్లు ఫర్దర్ ఫ్యూ ఇయర్స్ రావచ్చు, ఫర్దర్ ఫ్యూ క్వార్టర్స్ కావచ్చు, ఫర్దర్ ఫ్యూ మంత్స్ కావచ్చు. సో పర్టికులర్గా మనం స్టేబుల్ అయ్యింది అని చెప్పలేం. ఎప్పుడైతే మనకి సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ అంటే మనము. సో మనం బేసికల్గా చాలా రకాల గూడ్స్ అండ్ సర్వీసెస్ వాడతాం. సో దీంట్లో టాప్ లైక్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, మెడికల్, లాజిస్టిక్స్, ఈ సెక్టార్స్ టాప్ 8 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటి యావరేజ్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా చెప్తుంది మనకి సిపిఐ ఇండెక్స్. సో ఈ సిపిఐ ఇండెక్స్ కరెంట్లీ యూఎస్ సిపిఐ ఇండెక్స్, ఎందుకంటే మనం మేజర్లీ యూఎస్ది చూస్తాం. యూఎస్ సిపిఐ ఇండెక్స్ కరెంట్లీ 8% ఉంది. సో అది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంటే నెక్స్ట్ మంత్ మనకు అది తగ్గుతూ వచ్చింది అనుకోండి, అంటే గ్లోబల్ మార్కెట్ ప్రకారం ప్రైజెస్ అనేవి తగ్గుతున్నాయి అనే మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఈ మంత్ డబ్ల్యూపీఐ ఇండెక్స్ కానీ సిపిఐ ఇండెక్స్ కానీ కొంచెం తక్కువే వచ్చినాయి, కానీ ఫర్దర్ ఫ్యూ క్వార్టర్స్లో కూడా అదే తగ్గుతూ వస్తే మనకు అది పాజిటివ్. సో కరెంట్లీ సిపిఐ, డబ్ల్యూపీఐ ఇండెక్స్ కానీ లేకపోతే మన అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ లేకపోతే ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎట్లుందని కానీ, సో దీన్ని బట్టి మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ, సో ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకొని ఓకే తగ్గుతుంది అని మనకి ఈ డేటా చెప్తే అప్పుడు మనం స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి అని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో కరెంట్లీ ఇంకా స్టేబుల్ స్టేజ్లోనే ఉంది. మీరు డీమార్ట్ అకౌంట్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో డీమార్ట్ అకౌంట్ తీసుకోవడానికి అండ్ అమ్మడానికి కొనడానికి వీటికి ఛార్జెస్ ఉంటాయి లేదంటే ఫ్రీలో అయిపోతుందా? ఛార్జెస్ ఉంటాయి. సో బేసికలీ ఇప్పుడు అన్నిటికంటే తక్కువ అంటే పేటిఎం. సో నార్మల్గా మనము ఏదైనా షేర్ని బై చేయడానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బై చేయడానికి 20, సెల్ చేయడానికి 40 రూపీస్. అది కాకుండా ఎక్స్టర్నల్ ఛార్జెస్ అనేవి చాలా రకాల ఛార్జెస్ ఉంటాయి, అదొక 7 to 8 రూపీస్. సో మీరు ఒక్క షేర్ని బై అండ్ సెల్ చేయాలంటే మీకు 45 to 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు అందరికీ ఒకే డీమార్ట్ అకౌంట్ అంటూ ఉండదు. మన నార్మల్ పీపుల్కి డీమార్ట్ అకౌంట్ ఉంటుంది, కానీ రాకేష్ జుంజున్వాలా, విజయ్ కేడియా ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్కి ఏంటంటే వాళ్ళకంటూ సపరేట్, సో ఇలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్కి ఏంటంటే వాళ్ళకంటూ సపరేట్గా డీమార్ట్ అకౌంట్స్ ఉంటాయి. ఇలా ఎందుకు అవుతుందంటే వాళ్ళు ఏదైతే కంపెనీలో షేర్లు కొంటున్నారో అమ్ముతున్నారో ఆ బ్రోకర్కి తెలుస్తుంది కదా. సో అలా తెలియొద్దని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్సనల్గా పెట్టాలని చెప్పి వాళ్ళే సపరేట్గా డీమార్ట్ అకౌంట్స్ ఉంటాయి, వాటినే వాళ్ళు వాడతారు. ఇలా జెరోదా, ఏంజల్ బ్రోకింగ్ మనం నార్మల్గా వాడతాం కదా. సో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. స్టాక్ మార్కెట్లో కాకుండా
ఇంకెందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనకి స్టాక్ మార్కెట్ చాలా రిస్కీ, కానీ ఇంత రిస్క్ తీసుకోవద్దంటే మనకి చాలా రకాల తక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవేంటో డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇది మీ అందరికీ తెలిసిందే. దీంట్లో మీకు పర్ ఇయర్కి 5 to 6% ఇంట్రెస్ట్ అని వస్తుంది. కాకపోతే మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ ఎర్న్ చేసిరో దాని మీద ట్యాక్స్ పే చేయాలి. నెంబర్ 2, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ యోజనాస్ కానీ, లైక్ ఎంప్లాయీస్ అయితే కనుక పీపీఎఫ్ అని ఈఎల్ఎస్ఎస్ అని ఉంటుంది. ఇప్పుడు యోజనాస్ లైక్ సుకన్య సమృద్ధి యోజన, ఒకవేళ మీరు మీ కూతురు కోసం ఏదైనా ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు, సో మీకు కూతురు పుట్టినప్పుడు మీరు సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మంత్కి 250 రూపీస్ నుంచి స్టార్ట్, మీకు 7.6% ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఈ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. కాకపోతే దీంట్లో మీకు లాక్-ఇన్ పీరియడ్ అని ఉంటుంది. లాక్-ఇన్ పీరియడ్ 18 years, లేదా మీ కూతురు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటుందో అప్పుడు అనేది మీ ఇన్వెస్ట్మెంట్ని తీసుకోవచ్చు. సో థర్డ్ వచ్చేసి ఈ బాండ్స్లో ఏంటంటే మనకి 7 to 10% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఈ సెక్యూరిటీస్ అంటే ఈ సెక్యూరిటీస్ని గవర్నమెంట్ ఇష్యూ చేస్తే మనం దీన్ని బాండ్స్ అంటాం. ఒకవేళ ఇదే ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ని ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేస్తే మనం దీన్నే డిబెంచర్స్ అంటాం. సో దీంట్లో 7 to 10% వస్తుంది. సో బాండ్స్ కంటే ఎక్కువ కావాలంటే కమోడిటీస్, గోల్డ్, సిల్వర్. ఎందుకంటే లాస్ట్ 20 years నుంచి చూసుకుంటే గోల్డ్ అనేది యావరేజ్గా 12.4% CAGRతో గ్రో అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ మనకి మోర్ దెన్ 1% ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. సో లాంగ్ టర్మ్కి గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి కమోడిటీస్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. లేదు గోల్డ్ కాదు దానికి మించి కొంచెం రిస్క్ తీసుకుంటా అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనకి 3 categories ఉంటాయి. డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. డెబ్ట్ అంటే అప్పు. ఇప్పుడు బ్యాంక్స్ మనీ ఇస్తుంది, ఇప్పుడు బ్యాంక్స్ లోన్స్ ఇస్తుంది కదా, లోన్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే అప్పు రూపంలో ఇస్తుంది. సో ఈ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అప్పులు ఇవ్వడానికి యూజ్ అవుతుంది. దీంట్లో మనము 10 to 12 లేదా 13% ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్లో ఎర్న్ చేసుకోవచ్చు. నెంబర్ 2, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఎప్పుడైనా సరే ఏదైనా మ్యూచువల్ ఫండ్ మోర్ దెన్ 1 assetలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. అంటే వీళ్ళు గోల్డ్, సిల్వర్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, బాండ్స్లో, స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో మీకు 13 to 15 or 16% ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్లో జనరేట్ చేయవచ్చు. ఇది కాదు దీనికంటే నేను కొంచెం రిస్క్ తీసుకుంటా, నాకు అబోవ్ 15% కావాలి అంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు లాంగ్ టర్మ్లో 14 to 17 or 18% ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో మీకు మినిమం 14 to 15% అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో తప్పకుండా వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ సరిపోదు, దీనికి మించి నేను ఎర్న్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో వెళ్ళాలి. సో మీరు కొంచెం రిస్క్ తక్కువ తీసుకుందామంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే నిఫ్టీ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, రిలయన్స్ కానీ. సో ఇలాంటి పెద్ద కంపెనీస్లో ఏంటంటే వాలటాలిటీ అనేది తక్కువ ఉంటుంది, రిస్క్ అనేది కూడా తక్కువ ఉంటుంది. లేదు నేను ఈ స్టాక్ మార్కెట్లోనే కొంచెం రిస్క్ తీసుకుంటా అంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పెనీ స్టాక్స్ అంటారా, అది 1 to 2 రూపీస్ ఉంది, మీరు 3 లేదా 4 రూపీస్కి వస్తే అమ్మేద్దాం, 100% ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ పెనీ స్టాక్స్ని మ్యాక్సిమం మ్యానిపులేషన్స్కే యూజ్ చేస్తారు. సో బెటర్ ఏంటంటే మీరు పెనీ స్టాక్స్ని అవాయిడ్ చేసి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. స్కామ్స్ అంటూ ఉంటారు. సో ఇప్పటి వరకు నాకు కూడా అప్పుడప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి, చాలామందికి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. ఎలా అంటే ఒక లైక్ టెలికాలర్సే కాల్ చేసినట్టు చేసి ట్రేడింగ్ పెడతారా, ట్రేడింగ్ చేస్తారా, ఇన్వెస్ట్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు. సో ఇందులో నిజంగా ఎంతవరకు నిజం ఉంటుంది? మనకి కాల్స్ వస్తాయి ఏమని, సార్ మీరు ట్రేడింగ్ చేస్తారా, ట్రేడింగ్ చేస్తే ఇది కొనండి ఇది అమ్మండి అని. సో దీంట్లో మనకి 2 categories ఉంటాయి. నెంబర్ 1 సెబీ రిజిస్టర్డ్, నెంబర్ 2 నాన్ రిజిస్టర్డ్. సెబీ రిజిస్టర్డ్ అంటే ఇప్పుడు నేను ఏదైనా షేర్ని అమ్మండి కొనండి అని చెప్పే అధికారం నాకు లేదు, కానీ నేను సెబీ తరపు నుంచి సర్టిఫైడ్ అడ్వైజర్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే అప్పుడు నేను కొను లేదా అమ్ము అని చెప్తా. సో దీంట్లో 2 categories అన్నాను కదా ఈ కాలింగ్లో. సో అనుకుందాం వాళ్ళు ఒక సెబీ రిజిస్టర్డ్. ఇవాళ రేపు మోస్ట్ ఆఫ్ ది సెబీ రిజిస్టర్డ్ కానీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే మనకి కాల్ చేస్తారో ట్రేడింగ్ ఇచ్చేయండి కానీ ఇది ఒక స్కామ్ అయిపోయింది. ఎట్లా అర్థం చేసుకుందాం, వాళ్ళు ఒక 100 మెంబర్స్కి ఫోన్ చేస్తారు, దాంట్లో 50 మెంబర్స్కి బై చేయండి మార్కెట్ పైకి వస్తుంది అంటారు, 50 మెంబర్స్కి సెల్ చేయండి మార్కెట్ కిందికి వస్తుంది అంటారు. సో ఇప్పుడు ఏమైంది, 50 మెంబర్స్ మార్కెట్ పైకో కిందికో పోతుంది కదా, అంటే 50 మెంబర్స్ నుంచి ప్రాఫిట్ అయితే వచ్చింది కదా. సో 50 అయింది. ఈ 50 నేనేం చేస్తా,
ఇటు సైడ్ ఒక 25, ఇటు సైడ్ ఒక 25 మెంబర్స్కి స్టాక్ మార్కెట్ మళ్ళీ పైకి పోతుందని చెప్తా, మళ్ళీ 25 మెంబర్స్కి స్టాక్ మార్కెట్స్ కింద పడుతుందని చెప్తా. సో మళ్ళీ 25% నుంచి నాకు ఇన్కమ్ వచ్చింది, దాన్ని 12, 6, 3 అలా డివైడ్ చేస్తా. ఒక్కసారి మొత్తం అయిపోతే మళ్ళీ నేను కాల్ చేసి మీరు ట్రేడింగ్ చేస్తారా, మేము మంచి ప్రాఫిట్స్ ఇస్తాం అని చెప్పి మళ్ళీ ఒక 100-200 బ్యాచ్ ఇన్ఫార్మ్ చేస్తా. సేమ్ ప్రాసెస్ రిపీట్. ఇలా ఏమైపోతుందంటే పబ్లిక్కి జనరల్ నాలెడ్జ్ లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళు చెప్పారనుకోండి, ఒక్కసారి ప్రాఫిట్ చూపించారనుకోండి, సెకండ్ టైం లాస్ వచ్చినా మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉంటాం, థర్డ్ టైం లాస్ వచ్చినా మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉంటాం. ఎందుకు? ఫస్ట్లో ప్రాఫిట్ ఇచ్చారు కదా, సో ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం ప్రాఫిట్స్ ఇవ్వకపోరా అని ఒక చిన్న ఆశ. సో ఇలాంటి వాటిని నమ్మకండి. సో మీరు ఓన్గా రీసెర్చ్ చేసి ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకొని టెక్నికల్స్, టూల్స్, ఇండికేటర్స్, సపోర్ట్ రెసిస్టెన్స్ చాలా ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా 1 స్టెప్ నేర్చుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతుందని చెప్పినాం, ఇప్పుడు పెరిగింది, తర్వాత పడ్డది అనుకోండి, మీరు మాకేం కాదు కదా, మీదే కదా లాస్, ఎందుకంటే మీ మనీయే కదా పోతాయి. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బేసిక్ థింగ్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు మళ్ళీ ఈ డౌట్ కూడా రావచ్చు, ఈ టెక్నికల్స్ అంటున్నారు, ఫండమెంటల్స్ అంటున్నారు, ఏమేమి అన్నారు, ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే అన్నీ మీ మొబైల్లోనే ఉన్నాయి. అన్నీ మీకు డీమార్ట్ అకౌంట్ మీ మొబైల్లోనే దొరుకుతుంది, టెక్నికల్ ఇండికేటర్స్, ట్రేడింగ్ వ్యూ మీ మొబైల్లో యాప్లోనే ఉంటుంది, మళ్ళీ కంపెనీ ఫండమెంటల్స్ తెలుసుకొని కూడా మీకు యాప్లోనే ఉంటుంది. అది కాకుండా కంపెనీ ఎట్లా ఫ్యూచర్లో గ్రో చేస్తుంది, వాళ్ళ రిపోర్ట్స్ ఏంది, మేనేజ్మెంట్ కామెంటరీ ఏంది, A to Z అన్నిటికీ యాప్స్ ఉన్నాయి. సో ఆ యాప్స్లో మీరు కొంచెం ట్రాక్ చేసి కొంచెం డే టు డే ఇన్ఫర్మేషన్, జనరల్ అవేర్నెస్, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మీరు కావాల్సింది జనరల్ అవేర్నెస్ ఒకటే. ఎందుకంటే ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో దిగాను అనుకోండి, ఈ రీసెంట్ టైంలో క్రిప్టో కరెన్సీ అనే నేమ్ చాలా వినిపిస్తోంది. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీస్ అంటే అదొక డిజిటల్ కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బర్గర్ కింగ్కి వెళ్ళారు, ఒక బర్గర్ తీసుకున్నారు, మీరు 100 రూపీస్ పే చేశారు. కానీ ఇదే బర్గర్ తీసుకొని 100 రూపీస్ బదులు ఒక డాజ్ కాయిన్ పే చేస్తే, సో ఇదేంటంటే మన ఫిజికల్ క్యాష్ ఏదైతే ఉందో దీనికి ఆల్టర్నేటివ్ డిజిటల్ కరెన్సీ. సో చాలా దేశాలు వీటిని యాక్సెప్ట్ చేసారు, ఇంక్లూడింగ్ టెస్లా. సో ఈ క్రిప్టో కరెన్సీస్ గుడ్డా ఫ్యూచర్లో గ్రో అవుతుందా లేదా అని మనమైతే చెప్పలేం. ఎందుకంటే నా వ్యూ ప్రకారం దీనికి ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు. అంటే ఇప్పుడు కంపెనీ ఉందనుకోండి, కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, సంపాదించాలి, ఎవ్రీ మంత్కి ఆ సంపాదన కొంచెం కొంచెం పెరగాలి, అప్పుడు ఆ షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఆ కంపెనీ వర్క్ చేస్తుంది కాబట్టి ఆ కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీస్ ఏమైనా వర్క్ చేస్తున్నాయా? లేదు. సో అది ఫ్యూచర్లో పెరుగుతుంది లేదా అని ఎలా చెప్పొచ్చు? అంతేకాకుండా ఈ క్రిప్టో కరెన్సీస్ని మనం గోల్డ్తో కంపేర్ చేసుకోవచ్చు. మీరు అడగొచ్చు, రిపీట్, ఇలా కాకుండా మీరు క్రిప్టో కరెన్సీస్ని గోల్డ్తో కంపేర్ చేసి గోల్డ్ కూడా ఏం చేయట్లేదు, ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతుంది కదా అంటే, గోల్డ్ అనేది ఆల్మోస్ట్ 200-300 కాదు 400 ఇయర్స్ నుంచి ఎంతో కొంత ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వస్తుంది. ఈ క్రిప్టో కరెన్సీస్ భూమి వచ్చిందే 2011లో, అంటే తిప్పి కొడితే మనకు 10 ఏళ్ళు కూడా కాలే. సో ఈ 10 ఇయర్స్లో మనం ట్రస్ట్ చేసి క్రిప్టో కరెన్సీ మీద, సో ఇదే 10 ఇయర్స్ స్పాన్లో మనం క్రిప్టో కరెన్సీస్ని ట్రాక్ చేసి దాన్ని అర్థం చేసుకొని ఇది వాల్యూ అని మనకు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే నేనైతే నో అని చెప్తా. అంతేకాకుండా దీనికి సపరేట్ బుక్ వాల్యూ అంటే ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ షేర్ ప్రైస్ 200 రూపీస్, బుక్ వాల్యూ 150 రూపీస్. అంటే ఇప్పుడు ఆ కంపెనీ చేతులు ఎత్తేసింది అనుకోండి, ఆ కంపెనీ అసెట్స్ అంటే బిల్డింగ్ కానీ, మెషినరీ కానీ, ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నా, అవన్నీ మొత్తం డివైడ్ చేసి ప్రతి ఒక్క షేర్ హోల్డర్కి ఇస్తారు. సో అదెంత? బుక్ వాల్యూ 150. అంటే కంపెనీ ఎత్తేస్తే ఇవన్నీ అమ్మి నాకు 150 రూపీస్ వస్తాయి అని అర్థం. అవునా? ఈ మధ్య బిట్ కాయిన్ అని ఒకటి వచ్చింది. సో బిట్ కాయిన్ కూడా ఆల్మోస్ట్ ఈ క్రిప్టో కరెన్సీ లాంటిదేనా? బిట్ కాయిన్ అంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నిజంగా మంచి ప్రాఫిట్స్ ఉంటాయని చెప్పేసి అప్పట్లో బాగా వచ్చిందనమాట బిట్ కాయిన్ గురించి. సో ఈ బిట్ కాయిన్ అనేది స్టార్టింగ్ క్రిప్టో కరెన్సీ, భవిష్యత్తు, ఫ్యూచర్ స్టార్ట్ అదే అనుకోండి. ఎందుకంటే 2011లో మనకి బిట్ కాయిన్ బూమ్ అనేది వచ్చింది. స్టార్టింగ్లో 10,000, దాని తర్వాత 1 lakh, 2 lakh, 5 lakh, 10 lakh, 30 lakh, 40 lakh, 50 lakh, దాని ఆల్ టైమ్ హై నియర్ టు 52 lakh. మళ్ళీ 52 lakh నుంచి మొత్తం 16 lakhsకి పడిపోయింది. అంటే మోర్ దాన్ 30-35 lakh లాస్ ఇచ్చింది. ఇది ఎందుకు రిస్క్ అంటున్నా అంటే దీంట్లో వాలటాలిటీ అంత ఉంటుంది, అంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈరోజు 12 lakhsకి ఇన్వెస్ట్ చేసారు అనుకోండి, 12-15కో బిట్ కాయిన్లు ఇన్వెస్ట్ చేసారు, రేపటి 10కి పడిపోవచ్చు.
రేపటికి రేపు అది 5 పడిపోవచ్చు. ఇందుకు ఇది వాల్టైల్ ఉంటాయి. స్టాక్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే క్రిప్టో కరెన్సీస్ చాలా వాల్టైల్ ఉంటాయి, అందుకే ఇది చాలా రిస్క్. అంతేకాకుండా చిన్న చిన్న క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ జీరో అయిపోయినాయి. ఇప్పుడు మనకు డిమాట్ అకౌంట్ ఉంది, షేర్ని బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ. అట్లనే ఈ క్రిప్టో కరెన్సీస్ బై చేయడానికి కూడా కొన్ని యాప్స్ ఉంటాయి కదా. అట్లా వన్ ఆఫ్ ది ఫేమస్ యాప్ వాల్ట్. ఈ వాల్ట్ అనేది ఆల్మోస్ట్ బ్యాంక్ కరప్సీ లెక్క డిక్లేర్ చేసేసింది. ఎవరైతే వాల్ట్ నుంచి క్రిప్టో కరెన్సీస్ కొన్నారో వాళ్ళు 1 రూపీ కూడా విత్డ్రా చేయలేరు, 1 రూపీ కూడా అడిషనల్గా యాడ్ చేయలేరు. ఈ వాల్ట్ అనే ఏదైతే కంపెనీ ఉందో, క్రిప్టో కరెన్సీస్ కొనాలి అమ్మేయాలి అనే కంపెనీ అవుతుందో, ఇది కంప్లీట్లీ మూవ్ చేయడానికి చూస్తారు. అంతేకాకుండా ఈ వాల్ట్ అనే ఏదైతే కంపెనీ ఉందో ఒక జర్మన్ కంపెనీ దీన్ని అక్వైర్ చేసుకుందాం అనుకుంటుంది. అంటే పొజిషన్ ఏ లెవెల్కి వెళ్ళిందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో పర్టికులర్గా క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే నా వ్యూ వచ్చేసి వద్దంట, లేదు కొను అని ఎప్పుడంట అంటే ఇంకో 20 or 30 years ఇలాగే సస్టైన్ అవ్వనివ్వండి, గ్రోత్ని చూడనివ్వండి. ఎందుకంటే మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ మిగతా ఏ కమోడిటీస్ కానీ కొన్ని 100 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇది వచ్చి అప్రాక్సిమేట్లీ ఒక 10 years కూడా కాలే. సో దీని మీద మనం ట్రస్ట్ పెట్టి సపరేట్గా ఇన్వెస్ట్ చేస్తే ఎందుకు రిస్క్? అది కాకుండా మన గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం క్రిప్టో కరెన్సీస్కి 30% ట్యాక్స్ ల్యాబ్ ఉంది. అంటే మీకు 1 lakh వస్తే 30,000 ట్యాక్స్కి పే చేయాలి. అండ్ అంతేకాకుండా రీసెంట్లీ మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఏం చెప్పిందంటే ఈ క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేయాలని చూస్తున్నా, నేను దానికి అగెయిన్స్టే, కానీ దానికి నాకు గ్లోబల్ సపోర్ట్ కావాలి అని. మనం ఎంత అడిక్ట్ అయిపోయినామంటే క్రిప్టో కరెన్సీస్కి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన నెంబర్ 4% 5% అంటే క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేసిన నెంబర్ నియర్ టు 10 or 11%. అంటే మనం కష్టపడి పనిచేస్తున్న కంపెనీస్ని ఇండియాను వదిలేసి క్రిప్టో కరెన్సీస్ మీద వెనకాల పడుతున్నాం. సో ఒకసారి చెక్ చేయండి, మీకు అది అర్థమవుతే, మీకు ఫ్యూచర్ ఉంది అనుకుంటే చెక్ చేసుకొని, రిస్క్ లేదు అనుకుంటే క్రిప్టో కరెన్సీస్ మీద ఇన్వెస్ట్ చేయండి. దట్టు చిన్న చిన్న క్రిప్టో కరెన్సీస్ కాకుండా కొంచెం పెద్ద క్రిప్టో కరెన్సీస్ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఏదైనా లాస్ వచ్చినా లేదంటే ఏదైనా బిగ్ ఈవెంట్ ఏమైనా అయినా సరే మీ లాస్ అనేది చిన్న చిన్న క్రిప్టో కరెన్సీస్ కొంటే ఎక్కువ ఉంటుంది. పెద్ద క్రిప్టో కరెన్సీస్ లైక్ బిట్ కాయిన్, ఇథీరియం, డోజ్ కాయిన్, సో ఇవి కొంటే అనేది తక్కువ ఉంటుంది. సో ఫైనల్గా ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏదైనా ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవడం కోసం మీ పేజెస్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. ఇన్స్టాగ్రామ్లో ఫైనాన్షియల్ థింకింగ్స్ అనే పేజ్ ఉంది, యూట్యూబ్లో ఫైనాన్షియల్ థింకింగ్స్ తెలుగు అనే పేజ్ ఉంది. సో ఈ 2 పేజెస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అవ్వండి. దీంట్లో మీకు అప్ టు డేట్ అప్డేట్స్ మార్కెట్ గురించి కానీ, కంపెనీస్ గురించి కానీ, ఐపీఓస్ గురించి కానీ, బేసిక్ నాలెడ్జ్ మొత్తం మీకు ఈ యూట్యూబ్ వీడియోస్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి.